హాయ్ వ్యూవర్స్, నీట్ స్కామ్ అసలు ఏంటి? దేశంలో చాలామంది స్టూడెంట్స్ బాధపడుతున్న విషయం. 1 minute లేట్ వస్తేనే ఎగ్జామ్ సెంటర్లోకి రానివ్వరు. ఇలాంటి రూల్స్ అన్నీ స్టూడెంట్స్కేనా, ఎన్టీఏకి లేదా? సో చాలా జెన్యూన్ రీజన్తో 1 minute లేట్, చాలా రూరల్ ఏరియా నుంచి వచ్చాం, రావడానికి చాలా ట్రాఫిక్ జామ్ అయింది, చాలా ఇబ్బందితో వచ్చాము అని గేట్ ముందు ఏడ్చినా సరే లోపలికి రానియని ఎగ్జామ్ కండిషన్స్ కేవలం స్టూడెంట్స్కి మాత్రమేనా, ఎన్టీఏకి లేదా? అసలు నీట్ స్కామ్ ఏంటి? ఇన్ని లక్షల మంది బాధపడడానికి కారణం ఏంటి? సో ఎన్టీఏ చేసిన తప్పేంటి? సరిదిద్దుకోలేని మిస్టేక్ ఎక్కడ జరిగింది? అసలు ఈ స్కామ్ అంతా కూడా మొదలెక్కడి నుంచి? ఇలాంటివన్నీ కూడా ఈ వీడియో సెషన్లో మాట్లాడుకుందాం. సో ఎప్పుడూ లేనట్టుగా 67 మందికి టాప్ మార్క్స్. దీనికి ఎన్టీఏ చెప్తున్న రీజన్ చాలా నవ్వు తెప్పిస్తుంది. గత సంవత్సరం 20,30,000 మంది దాకా రాశారు కాబట్టి మనకి అంత తక్కువ మంది. ఈసారి 23 లక్షల మంది రాశారు కాబట్టి 67 మంది. సో 20కి 23కి 3 లక్షలకే మనకి 60 మంది ఎక్కువ మంది టాపర్స్ వచ్చేసారంటే ఏం చెప్తాను చెప్పండి? అందులో 6గురికి గ్రేస్ మార్క్స్ రావడం బట్టి టాప్ మార్క్స్ వచ్చాయి. ఎగ్జామ్ సెంటర్లో లేట్ అవడం బట్టి టైం ఇస్తే సరిపోద్ది కదా. ఇలాంటి చిన్న కామన్ సెన్స్ ఎవరికన్నా ఉంటుంది. సో కొన్ని కారణాలతో అక్కడ ఎగ్జామ్ సెంటర్లో టైం డిలే అయింది. సో వాళ్ళకి ఎంత టైం డిలే అయిందో అంత టైం మిస్ అయిపోతుంది కదా. ఎక్స్ట్రా మార్క్స్ అసలు కరెక్టేనా? సో అర్థం లేని విధానాలతో ఎన్టీఏ తనకున్న ట్రస్ట్ని మొత్తం కోల్పోయింది. సో ఎక్కడన్నా స్కీమ్ జరుగుతుంది కానీ ఎన్టీఏ చేయదు అన్న ఒక ట్రస్ట్ ఏదైతే ఎన్టీఏ మీద ఉందో అది ఈ ఇయర్ బ్రేక్ అయిపోయింది. అసలు ఇంత దారుణం అంటే నీట్ కోసము 4-5 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 2 సంవత్సరాలు లాంగ్ టర్మ్ చేసిన స్టూడెంట్స్ యొక్క ఆశల మీద నీళ్లు చల్లినట్టు అయిపోయింది. ఎంత అవకతవకలంటే ఎంత కవర్ చేసుకుందామన్నా చాలా అవకతవకలు పడ్డాయి. అంటే ఎన్ని తప్పులు ఉన్నాయో చూడండి, బయటపడిన తప్పులు. మొదటిది 67 మందికి టాపర్ రావడం. ఎప్పుడు కూడా 2-3కి మాత్రమే ర్యాంక్ 1 వస్తుంది, కానీ ఈసారి 67 మందికి వచ్చింది. ఒకే ఎగ్జామ్ సెంటర్లో, హర్యానాలో ఒకే ఎగ్జామ్ సెంటర్లో ఒకే సిరీస్తో 8 మందికి వచ్చినాయి. అది ఎంతవరకు కరెక్ట్ అక్కడే మనకు అర్థమైపోతుంది. సరే, ఆ 8 మంది కష్టపడి చదివారు, ఎటువంటి పేపర్ లీక్ లేదనుకుందాం. సెకండ్, థర్డ్ ప్లేస్కి వచ్చిన మార్క్స్ సంగతి ఏంటి? అసలు టెక్నికల్గానే కుదరదు. 719, 718. ఎందుకని? నీట్లో సెకండ్ ప్లేస్ రావడానికి 715 కానీ 716 కానీ వస్తుంది టెక్నికల్గా. సో మనకి ప్రతి తప్పుకి 1 మార్క్ పోతుంది. 180 క్వశ్చన్స్ ఉంటాయి, ప్రతి క్వశ్చన్కి 4 మార్కులు ఉంటాయి. సో 720 మార్క్స్తో ఉన్న క్వశ్చన్ పేపర్కి అన్నీ కరెక్ట్ రాస్తే 720/720 వస్తుంది. సో టాప్ వచ్చిన వాళ్ళందరూ 67 మందికి 720/720 వచ్చింది. ఇది సాధ్యమైన అసలు? సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్ వాళ్ళు చూసుకుంటే కనుక ఒకటి తప్పుతో పోతే, అంటే మొత్తం అన్ని 179 క్వశ్చన్స్ రాసి ఒక్క క్వశ్చన్ రాయకుండా ఇచ్చిపెట్టేస్తే కనుక మనకి హైయెస్ట్ ఎంత వస్తుంది? 716 వస్తుంది. అలా కాదు, 180 రాశాడు, ఒకటి మాత్రం తప్పు రాస్తే కనుక దాని నెగిటివ్ మార్కింగ్ 1 పోయి 715 వస్తుంది. ఎవ్రీ ఇయర్ ఇలానే జరుగుతుంది. కానీ ఈ ఇయర్ మనకి సెకండ్ ర్యాంక్ ఏమో 719, థర్డ్ ఏమో 718 వచ్చింది. దీనికి చెప్పిన రీజన్ కూడా చాలా నవ్వు తెప్పించే విధంగానే ఉంటుంది. సో గ్రేస్ మార్క్స్ వల్ల అలా వచ్చింది అన్నారు. ఏదైనా విషయం చేయాలి అంటే, ఏదైనా విధానం చెప్పాలి అంటే ఒక విధి విధానం ఉంటుంది. కానీ ఈసారి ఎన్టీఏ ఇచ్చిన గ్రేస్ మార్క్స్ ఎక్కడ విధి విధానం లేదు. 60 నుంచి 100 మార్కుల దాకా మార్క్స్ యాడ్ చేయడం జరిగింది. సో గతంలో 5,000కే వచ్చే ర్యాంక్కి ఆ మార్క్స్ ఈసారి 30,000 ర్యాంక్ వచ్చింది. సో ఇలా చాలామంది స్టూడెంట్స్ నష్టపోయారు. సో ఆల్రెడీ ఇష్యూస్, ఎగ్జామ్ కండక్ట్ చేయకముందే పేపర్ లీక్ అయింది అన్న న్యూసెస్ వచ్చినాయి. గుజరాత్ నుంచి వచ్చింది, మనకి బీహార్ నుంచి వచ్చింది. సో అప్పుడు కూడా కేర్ తీసుకోలేదు ఎన్టీఏ. చాలా పిల్స్ వేశారు సుప్రీంకోర్టులో, అయినా సుప్రీంకోర్టు ఎక్కడా కూడా రిజల్ట్ రిలీజ్ చేయకుండా స్టే ఇవ్వలేదు. జస్ట్ ఎంక్వైరీ చేయించింది మాత్రమే. అండ్ June 14కి రిలీజ్ చేస్తామన్న రిజల్ట్స్ హడావిడిగా ఎలక్షన్ రిజల్ట్ రోజు ఎందుకు రిలీజ్ చేయాల్సి వచ్చింది? ఆ హడావిడిలో ఇది కొట్టుకుపోతుందని. కానీ అయినా వాయిసెస్ రేజ్ అయినాయి అంటే ఎంత అన్యాయం జరిగిందో చూడండి. ఇప్పుడు రీ ఎగ్జామ్ అంటున్నారు. ఒక్క స్టూడెంట్ ఎగ్జామ్ రాయడానికి ఎంత కష్టపడతారు? ఎన్ని సంవత్సరాల నుంచి తన కష్టాన్ని
యూజ్ చేస్తాడు. ఇప్పుడు రీ ఎగ్జామ్ అంటే మళ్ళీ ఆ కష్టం పడాలంటే ఎంత. ఇప్పుడు స్టూడెంట్సే కొట్టుకుంటున్నారు. టాప్ వచ్చిన స్టూడెంట్స్ ఏమో మాకు అన్యాయం జరుగుతుంది కదా, మేమేం అన్యాయం చేసాం, ఎన్టీఏ తప్పు కదా అంటున్నారు. మార్క్స్ సరిగ్గా రాని స్టూడెంట్స్ మా అన్యాయం ఎలాగాని, వీళ్ళిద్దరికీ అన్యాయం జరుగుతున్నట్టే. అసలు తప్పు చేసింది ఎన్టీఏ, శిక్ష మాత్రం స్టూడెంట్స్కి. సో ఎప్పుడైతే పేపర్ లీక్ అయిందన్నారో అప్పుడే ఆ పేపర్ స్టాప్ చేసి కొత్త పేపర్ ఇచ్చుంటే అయిపోయేది. కానీ ఎన్టీఏ అలా చేయలేదు. అసలు ఇంత పెద్ద స్కామ్ చేయడానికి కారణం ఎంబీబీఎస్ సీట్ ఖర్చు పెరిగిపోవడమే. ఆ ఖర్చు మీద ఒక నియంత్రణ లేదు. బ్లాక్ మార్కెట్ ఎక్కువైపోవడం, బయట ఒక్కొక్క సీట్ 1 2 కోట్లు పలకడంతో పేపర్ లీకే చేసుకుని మనం ఒక్కొక్కరు 10 లక్షలు వేసుకుని ఒక సిండికేట్గా ఫామ్ అయ్యి 2-3 కోట్లు పెట్టి క్వశ్చన్ పేపర్ కొనడమే దీనికి కారణం. ఒక్కొక్క క్యాండిడేట్ దగ్గర 50 లక్షలు కూడా తీసుకుంటున్నారు. సో 2 కోట్లు 1 కోటి తర్వాత పెట్టే కన్నా బ్లాక్ మార్కెట్లో ముందే క్వశ్చన్ పేపర్ కొనేస్తే మనకి మార్క్స్ వస్తే పేరు ఉంటుంది, ఇటు మనకి సీటు ఉంటుంది అనుకుంటున్నారు. కానీ అది ఎంత దారి తీస్తుంది. ఫస్ట్ ఆ బ్లాక్ మార్కెట్ని కనుక అరికట్టగలిగితే గవర్నమెంట్ ఇట్లాంటి స్కీమ్ జరగదు. కానీ ఈరోజు గవర్నమెంట్ ఆ బ్లాక్ మార్కెట్ని కట్టడి చేయకపోవడంతో స్టూడెంట్స్ అందరూ ఎంత సఫర్ అవుతున్నారు. ఎన్ని యాక్ట్స్ రాని మనకి ఈ యొక్క పేపర్ లీక్ సంబంధించి ఆ యాక్ట్స్ ఏవి కాపాడలేవు. ఎందుకంటే కళ్ళ ముందు కనిపిస్తున్న ఆ డబ్బు కట్టల ముందు స్టూడెంట్స్ యొక్క బాధ ఎవరికి కనిపించదు. కాబట్టి మూలాల్లో ఫస్ట్ క్లియర్ చేస్తే అప్పుడు స్టూడెంట్స్కి న్యాయం జరుగుతుంది. ఈసారైనా యాక్ట్స్తో కాకుండా గవర్నమెంట్ వాళ్ళ యాక్షన్తో కనుక ఎప్పుడైతే రూట్ని బ్లాక్ మార్కెట్లో ఎప్పుడైతే సీట్ ఎంట్రీని కట్ చేయగలుగుతుందో అప్పుడు ఖచ్చితంగా ఇలాంటివన్నీ కూడా అరికట్టగలుగుతాయి. సో ఇప్పుడున్న సిచ్యువేషన్కి కరెక్ట్గా డెసిషన్ ఏది కరెక్టో అది స్టూడెంట్స్ వైజ్గా ఆలోచించి ఎన్టీఏ ఇంకా గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కరెక్ట్ డెసిషన్ తీసుకుంటే న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. సో కింద మీరు కూడా నీట్ బాధితులు అయితే ఖచ్చితంగా కింద హ్యాష్ట్యాగ్ పెట్టి నీట్ విక్టిమ్స్ అని మెన్షన్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.